ఈటీవీ ప్రేక్షకులందరికీ సప్తస్వరాలు వీక్షిస్తున్నందుకు థ్యాంక్స్ చెప్తూ కార్యక్రమానికి శుభ స్వాగతం. ఈ వేదిక ద్వారా నూతన గాయని గాయకుల్ని మీకు పరిచయం చేయటం మాకు మహదానందంగా ఉంది. అలాగే అంతే ఆనందిస్తూ మీరు కూడా వీళ్ళందరినీ ఆశీర్వదిస్తున్నందుకు మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈనాటి మన ఎయిర్టెల్ సప్తస్వరాలకు కూడా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ ఆర్పి పట్నాయక్ గారు కాదు, ఈరోజు చిన్న డిఫరెన్స్ అన్నమాట. ఆర్పి పట్నాయక్ గారి స్థానంలో ప్రముఖ గాయకులు, రెయిన్బో చిత్రం ద్వారా సంగీత దర్శకులుగా కూడా మారినటువంటి శ్రీ నిహాల్ గారికి వేదిక తరఫున స్వాగతం పలుకుతున్నాను. మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి గాయని, తన గానామృతంతో మనందరినీ ఓలలాడిస్తున్నటువంటి శ్రీమతి మాల్గడి శుభ గారికి కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. మరి ఈరోజు ఏంటి 6th లెవెల్కి వచ్చాం మనం. మొత్తం 7 పార్టిసిపేట్ చేస్తున్నారు మన ఈనాటి ఈ ఎపిసోడ్లో. 7లో నుంచి 6 ముందుకెళ్తారు. అఫ్కోర్స్ ఎలిమినేషన్ రౌండ్, ఒకళ్ళు ఇక్కడితో ఆగిపోతారు. వాళ్ళెవరు అనేది చూడాలంటే మాత్రం ఇంకో గంట సేపు మీరు మాతో ఉండాల్సిందే. అయితే బోలెడన్ని మంచి మంచి పాటలు, మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ మనకున్నాయి. ఆ మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ ఒక్కసారి పెద్దవారి గాత్రంలో విన్నటువంటి ఆ పాటల్ని మనం ఈ చిన్నారుల గాత్రం ద్వారా మరొక్కసారి విని అందులో వాళ్ళ ప్రతిభ ఏ రకంగా ప్రదర్శిస్తారో చూసి పరీక్ష పెట్టేటటువంటి ఈ ఎపిసోడ్లో నాకు ఒక పాట పాడాలనుంది. మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ అనగానే నాకు ఒక ప్రైవేట్ సాంగ్ మా గురువుగారి దగ్గర నేర్చుకున్న పాట గుర్తొస్తుంది. అదొక్కసారి పాడుతూ ఈనాటి మన ఎయిర్టెల్ సప్తస్వరాల కార్యక్రమాన్ని ఇట్టే ప్రారంభించేద్దాం. ఓకే. పలుమతాల భాషల పరిమళాల కదంబం, పలురీతుల సంగమం, మన భారత కుటుంబం. ఊరికేటి నదులు, మన జానపదులు, వికసించే తోటలు, వినిపించే పాటలు, వేద ఘోషలు, బౌద్ధ వాక్కులు, గుబాళించి పరచినవి విశ్వశాంతి బాటలు. మానవాళి వికాసమే భారతీయ తత్వం, పలురీతుల సంగమం, మన భారత కుటుంబం. పలుమతాల భాషల పరిమళాల కదంబం, పలురీతుల సంగమం, మన భారత కుటుంబం. ఈ జనరేషన్ సింగర్స్, నెక్స్ట్ జనరేషన్ సింగర్స్ ఎవరైనా సరే వాళ్ళ పాటల ద్వారా జనాల్లో చైతన్యాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి ఎయిర్టెల్ సప్తస్వరాలు కార్యక్రమంలో ఫస్ట్ మెసేజ్ ఓరియంటెడ్ పాట, ఒక పల్లవి ఒక చరణం పాడిన వెనువెంటనే మన ఈనాటి పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఒక ఫాస్ట్ బీట్ వెస్ట్రన్ సాంగ్ను ఒకటి ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. బట్ అది మాత్రం ఓన్లీ పల్లవి. మొట్టమొదటిగా తన గాత్రాన్ని వినిపించడానికి ఇక్కడికి వస్తున్నటువంటి పార్టిసిపెంట్ రేవంత్ ఫ్రమ్ హైదరాబాద్. నమస్తే మేడం. ఏ పాట పాడబోతున్నావు? నేను చంద్రముఖి సినిమా నుంచి దేవుడా దేవుడా అనే సాంగ్ పాడబోతున్నాను. ఫాస్ట్ బీట్ శివాజీ సినిమా నుంచి పువ్వులే నవ్వులు నవ్వులు పాడ. రేవంత్, చెప్పండి. నిన్నే ఒక మెసేజ్ ఇవ్వమని అడిగాను అనుకో, ఏమని ఇస్తావు? బీ గుడ్ డూ గుడ్. అది నువ్వు ఫాలో అవుతావా? అవుతున్నా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ రేవంత్. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ లక్ టు యూ. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. ఓయ్! దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సన్న పెట్టరా. రిపీట్. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సన్న పెట్టరా. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే
ఇష్టం అందరి ఆకలి తీర్చేటందుకు ఊడుస్తాడు స్వేదం వాడలోని మలినం శుభ్రం చేసేవాడు 4 రోజులు రాకపోతే కుళ్ళిపోతా ఊరు మాసిన జుట్టు పని పట్టేవాడంటూ లేకుంటే తగ్గుతుందా తల బరువు నీళ్ళల్లోనే నిలచి ఉతికేవాడంటూ లేకుంటే నిలుచునా మన పరువు ఏ పని ఎవరు చేస్తేనేమి వృత్తే మనకు దైవం అని బ్రహ్మం గారు నాడే అన్నారు రిపీట్ శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వామి స్వర్గం వెలిసేదయ్యో భూమిపైనే దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన్న పెట్టరా నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన్న పెట్టరా శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేదయ్యో భూమిపైనే పూవల్లే నవ్వుల్ నవ్వుల్ నవ్వల్లే మూవల్ మూవల్ నా తీయని ఆశల పూల తడి నీ లావణ్యానికి మొక్కుబడి నీ కాటుక కళ్ళకు జారిపడి పనిబడి ఇటు చేరితి పైనబడి వాజీ 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 నా రాజీ నా శివాజీ వాజీ 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 రే రాజీ నా శివాజీ చూపే కత్తి కదూ అది నా సొత్తు కదూ నీలో వాసన నా తనువంతా పూసెల్లు ఎదగుత్తులతోనే గట్టిగా ఇప్పుడే గుండె ముట్టి వెళ్ళు వాజీ 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 నా రాజీ నా శివాజీ వాజీ 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 రే రాజీ నా శివాజీ పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్ నవ్వల్లే మూవల్ మూవల్ నా తీయని ఆశల పూల తడి నీ లావణ్యానికి మొక్కుబడి నీ కాటుక కళ్ళకు జారిపడి పనిబడి ఇటు చేరితి పైనబడి థ్యాంక్ యూ రేవంత్ చెప్పండి సార్ 2 పాటలు చాలా బాగా పాడేవి థ్యాంక్ యూ సార్ నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు అని పాడావు కదా నిజమైన వజ్రాలు అది యాక్చువల్గా నువ్వు కొంచెం సాన పెట్టరా అదొకటి నాకు అనిపించింది అండ్ తరీరారా చరణం ఒకసారి చరణం చెప్పు దేవుడా దేవుడా తిరుమల దేవుడా చరణంలో నాని 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 మాసిన జుట్టు పని పట్టేవాడంటూ లేకుంటే అది 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 ఒక నోట్ రీచ్ అవ్వలేదు ఓకే సార్ తక్కింది చాలా బాగా పాడావు వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ వెరీ గుడ్ Like Nihalji said, the top note, right on top, that note needs a little more gain in the voice. What you did is you compressed it. And probably because you compressed it, you were flat over there. Lekin aapka jo attitude hai na, wah bhai wah. Terrific. God bless you. థ్యాంక్ యూ మ్యామ్ మెసేజ్తో పాటు మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ ఇక్కడ మనకి ప్రజెంట్ చేయడానికి ఇప్పుడు వస్తుంది శ్రావణ భార్గవి. హాయ్ మ్యామ్. హలో సార్. హాయ్ మ్యామ్. మెసేజ్ చెప్పమంటే ఏం చెప్తావు నువ్వు? ఒక మెసేజ్ ఇవ్వు సొసైటీకి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ అన్నీ నీకు తెలుసు రైట్? ఒక మెసేజ్ ఏంటంటే బీ లాయల్ టు ఎవ్రీ వన్, ఎస్పెషలీ ద వన్స్ హూ ట్రస్ట్ యూ ద మోస్ట్. హోప్ మన అందరం ఫాలో అవ్వాలి. అండ్ శ్రావణ భార్గవి పాడబోతున్నటువంటి పాట ఏంటో కనుక్కుందాం. నేను ఖడ్గం మూవీలో నుంచి ముసుగు వేయొద్దు మనసు మీద అనొక సాంగ్, నెక్స్ట్ ఏమో చిరుతలోంచి చమ్కా చమ్కా చమ్కీరే. ముసుగు వేయొద్దు మనసు మీద అనే పాట చూడ్డానికి ఒక పబ్లో షూట్ చేసిన సాంగ్ అయినప్పటికీ అదొక వెస్టర్నైజ్డ్ సాంగ్ అయినప్పటికీ అందులో కూడా మంచి మెసేజ్ దాగుంది. ఇదిగో ఇప్పుడు తను పాడబోతోంది, మీరు వినబోతున్నారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ముసుగు వేయొద్దు మనసు మీద
వలలు వెయ్యొద్దు వయసు మీద హే ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి గుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి గుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో ఎవడి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా మనసు చెప్పిందే మనకు వేదం కాదని వారే లేరురా మనకు తోచిందే చేసి చూద్దాం ఎవడు ఏమంటే ఏందిరా ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి గుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో కొంతకాలం నేలకొచ్చాం అతిథులై ఉండి వెళ్ళగా కోటలైనా కొంపలైనా ఏది స్థిరాస్తి కాదుగా కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పఠాన లేదుగా నిన్న ఏమైందో గుర్తుకొస్తే తీపి అనిపించని ఉన్న కొన్నాళ్ళు గుండె నిండా సరదాలు పండించని నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలిసి నడుద్దాం సావాసం సంతోషం ఇవి అందించి అందరిలో నవ్వు నింపుతాం ముసుగు వేయద్దు మనసు మీద వలలు వేయద్దు వయసు మీద ఎగరనివ్వాలి గుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో ముసుగు వేయద్దు వలలు వేయద్దు ఎగరనివ్వాలి గుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో చమ్కా చమ్కా చమ్కి రే చిన్నారి చింగారే ఉలకా పలికే చిలికేలే సన్నాయి పల్కేలే చమ్కా చమ్కా చమ్కి రే చిన్నారి చింగారే ముట్టుకో పట్టుకో చుట్టుకోలే కుల్కేటి కల్కేరే నీలో ఉసుకొడుతున్నా ఆసే పసిగడుతున్నా అనువిధి ఆజానా ఈడే తలిబెడుతున్నా ఓడి బలపడుతున్నా ముదిరిన మైకానా సాయ్ కుల్లాస రాజా జై ఉల్లాస పూజ జై పట్టేసి లేజా ఆజా సాయ్ సుక్కాల రాణి జై సుక్కోన పొడి చూసుకోన పాని కాని చిరుతొస్తే పొద్దే తీయాలా విడిదిచ్చి వద్దా తీయాలా ఓ చమ్కా చమ్కా చమ్కి రే చిన్నారి చింగారే ముట్టుకో పట్టుకో చుట్టుకోలే సన్నాయి పల్కేరే You have a lot going for you because of your voice, Shravana. Very different from any of the other contestants right now, and definitely one thing that will keep pushing you ahead, like it has pushed me for so many years. You have got a different voice. Very nice. చాలా బాగా పాడావు Thank పక్కా you, ఉంది sir. Thank శృతి you so అంతా much. చాలా బాగా పాడావు I love what you're doing. You know that. There is a tendency of sounding the same in every song. ఓకే The previous song as well as this. You have to see how you can, kind of change the way you're singing the song or whatever, because both of them technically sounded the same. They're different songs, but the way you've attacked the songs it is Shravana right through. So if a third song is going to happen and you're going to sound the same, then you won't have a very long life in the industry. So you have to make sure that you become a little more versatile with your voice. Okay? ఎస్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ All the very best to థ్యాంక్ you. యూ సార్ మంచి కంపోజిషన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మరి ఇప్పుడు వినబోతున్నటువంటి గాత్రం ఎవరిది అంటే మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ప్రవీణ్ కుమార్ది. లెట్స్ వెల్కమ్. మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ పాడుకుంటున్నాం ఈరోజు ఈ ఎపిసోడ్లో. డెఫినెట్గా నాకు తెలిసి పాత పాటే పాడతాడు. నేను పెళ్లి చేసి చూడు చిత్రం నుంచి ఘంటసాల గారు పాడిన
ఎవడన్నా పెళ్లి చేసుకోవద్దని మెసేజ్ ఇస్తాడు, నువ్వేంటయ్యా పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలని మెసేజ్ ఇస్తావు. వినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, జాగ్రత్త. నువ్వు ఇవ్వబోతున్నటువంటి మెసేజ్ ఏంటి అసలు? నువ్వు నీకు ఒక ఆపర్చునిటీ వస్తే సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలని నువ్వేం మెసేజ్ పాస్ ఆన్ చేస్తావు? కళలు కనండి, కళలు నిజం చేసుకోవడానికి కృషి చేయండి. ఇది నేను ఇచ్చిన మెసేజ్ కాదు మేడం, అబ్దుల్ కలాం గారు ఎప్పుడో చెప్పేశారు. అబ్దుల్ కలాం గారు, ఎగ్జాక్ట్లీ మనందరం ఆదర్శంగా తీసుకోదగిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. వారిని ఈ క్షణంలో తలుచుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అండ్ కానీ ఓ భావి భారత భాగ్య విధాతలారా, యువతీ యువకులారా, స్వానుభవమున చాటు నా సందేశమిదే. వరెవ్వా తదిన్న తగదిన్న తంగిడి తరిగిడి తగదాం, పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని చల్లగా కాలం గడపాలో, ఎల్లరూ సుఖము చూడాలోయ్, మీరెల్లరూ హాయిగా ఉండాలోయ్. కట్నాల మోజులో మన జీవితాలనే బలి చేసి, కాపురములు కూల్చు ఘనులకు శాస్తి కాగా, పట్నాల పల్లెల దేశ దేశాల మన పేరు చెప్పుకుని ప్రజలు సుఖపడగా, ఇంట బయట జంట కౌలవలే అంటుకు తిరగాలోయ్ తరాంపం, ఇంట బయట జంట కౌలవలే అంటుకు తిరగాలోయ్. కంటి పాపలై దంపతులెప్పుడు చంటి పాపలను చాకాలోయ్, కంటి పాపలై దంపతులెప్పుడు చంటి పాపలను చాకాలోయ్. పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని చల్లగా కాలం గడపాలోయ్, ఎల్లరూ సుఖము చూడాలోయ్, మీరెల్లరూ హాయిగా ఉండాలోయ్, హాయిగా ఉండాలోయ్. ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి, నిన్నే ఊరించాలని అన్నాయి. ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయి, నిన్నే ప్రేమించాలని అన్నాయి. దూరం పెంచినా కరిగించానుగా, కళ్ళం వేసినా కదిలొస్తానుగా. మన కన్నా పొడిచే మొనగాడే లేడమ్మో, ప్రతి కంట కొలిచే ప్రేమికుడే రాడమ్మో. మన చెయ్యే పడితే అది నీకే వేలమ్మో, నన్ను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో. ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి, నిన్నే ఊరించాలని అన్నాయి. ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయి, నిన్నే ప్రేమించాలని అన్నాయి. వెల్ డన్ ప్రవీణ్ కుమార్. బేస్ నోట్స్ వచ్చినప్పుడు యువర్ వాయిస్ యాక్చువల్లీ స్టెబిలిటీ ఉండట్లేదు యాక్చువల్గా. ఓకే, ఒకసారి శృతి కట్నాల మోజులో కట్నాలగా అది పక్క ఉండాలి. కట్నాల మోజులో కట్నాల అంటే అది కొంచెం గాంధారం షార్ప్ అయి వస్తుంది. ఓకే, అదొకటి నాకు అనిపించింది. మన తర్వాత మన పేరు చెప్పుకొని ప్రజలు సుఖపడరా, మన కట్నాల మోజులో మన జీవితాలనే బలి చేసి, కాపురములు కూల్చు కాపురమును పక్క రీచ్ అవ్వాలి. అది మనం పాడేటప్పుడు అది
మనసులో పెట్టుకో. కాపురమును గూల్సు తనినని తాననా. ఓకే, తన్ పట్నాల పల్లెల దేశ దేశాల మన పేరు చెప్పు. అక్కడేదో వేరే ఒకసారి అది పాడు ఒకసారి. పట్నాల పల్లెల దేశ దేశాల మన పేరు చెప్పుకుని. మన పేరు చెప్పుకొని, అది కాదు యాక్చువల్గా, మన పేరు చెప్పుకొని, అది యాక్చువల్గా తరరి తరరరా. అదొకటి నాకు అనిపించింది. అండ్ ఎన్నెన్నెన్నో ఆశలు ఊహలే ఆ పాట పాడావు కదా, బాగుంది. అంటే ఇట్ సూటెడ్ యువర్ వాయిస్ యాక్చువల్లీ. పాడినప్పుడు ఆ స్కేల్ ఒకసారి ఇవ్వండి సార్. అది ఎన్నెన్నెన్నో ఊహలే తరారీ రారీ. అది నిషాదం పక్కా శృతి కలవలేదు. ఓకే, బట్ బాకీ అంతా పక్కా ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. Praveen, sorry, but inta divasatku, so many days you have sung faultlessly, but today for some reason, lots of off notes, Praveen. So anyway, let's see where this goes, Praveen. Okay, thank you. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ. ప్రవీణ్ కుమార్ పర్ఫార్మెన్స్ తర్వాత మన ఎయిర్టెల్ సప్తస్వరాల్లో ఇప్పుడు మనం వినబోతున్నటువంటి గాత్రం నమ్రత ఫ్రమ్ వైజాగ్. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే సార్. మనం మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ పాడుకుంటున్నాం, రైట్? అవును మ్యామ్. నువ్వేం పాట పాడుతున్నావు? నేను నా ఆటోగ్రాఫ్ పిక్చర్ నుంచి మౌనంగానే ఎదగమని సాంగ్ పాడుతున్నాను మ్యామ్. చంద్రబోస్ గారు నిజంగానే అత్యద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చారు. ఆ మొదటి 2 లైన్లు తీసుకుంటే చాలు అసలు, రైట్? మరి నువ్వే మెసేజ్ ఇస్తావు నేను అడిగితే? నేను నా మెసేజ్ ఆ సాంగ్ ద్వారా చెప్దాం అనుకుంటున్నాను మ్యామ్. చంద్రబోస్ గారి సాహిత్యంలో ఉన్నటువంటి ఏదైతే మెసేజ్ ఉందో నమ్రత ఫీలింగ్ కూడా అదే అంటావు, అంతేనా? అవును మ్యామ్. ఓకే, ఎనీవే సెకండ్ సాంగ్. సెకండ్ సాంగ్ పోకిరి నుంచి ఇప్పటికింకా నా వయసు. నేను అడగను, నువ్వు చెప్పక్కర్లేదు. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది.
తలుచుకుంటే సత్యమిది తలచుకుంటే సాధ్యమిది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది ఇప్పటికింకా నా వయస్సు నిండా 16 చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే ఇప్పటికింకా నా వయస్సు నిండా 16 చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే నాకెవ్వరు నచ్చట్లే నా ఒంటిలో కుంపట్లే ఈడు జుమ్మంది తోడెవ్వరే జాసే చా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేసాలే జాసే చా అతడి కోసం నేరుగా ఈ ఊరొచ్చాలే జాసే చా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేసాలే జాసే చా అతడి కోసం నేరుగా ఈ ఊరొచ్చాలే ఇప్పటికింకా నా వయసు నిండా 16 చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే నమ్రత సార్ గుడ్ మంచి అంటే టెక్స్చర్ బాగుంది వాయిస్ది బట్ అక్కడిక్కడ 19-20 అంటే శృతి అక్కడిక్కడ అవుతుంది అనమాట కొంచెం కొన్ని చోట్ల ఎక్కువ చోట్ల కాదు ఎదిగిన కొద్దీ ఒదగమని అక్కడ ఒక చోటు పోయింది ఒకటి ఇంకా కష్టాల వారధి తెలుసుకుంటే సత్యమిది అక్కడ కూడా తారరేరారా ఓకే అక్కడ అది కూడా కొంచెం ల్యాండింగ్ నోట్స్ కొంచెం పోయింది ఓకే బట్ ఆన్ ది హోల్ ఇట్ వాస్ గుడ్ అండ్ ఈవెన్ ఇప్పటికింకా నా వయసు కూడా అంటే ఆ సాంగ్ సూట్ అవ్వలే వాయిస్కి బట్ దెన్ యూ డిడ్ ఎ వెరీ గుడ్ అటెంప్ట్ థ్యాంక్ యూ సార్ Yeah, so I think you have to do your pranayama because the problem is you're not able to hit the last landing note because you're terrified that the next line is coming along and you need breath for that. So just remember to do your breathing exercise. It's very important, Namrata. Yes, ma'am. Till you start singing regularly and then you get long lines to sing and you'll be in practice. But when you're preparing, you make sure that you do your pranayama to get your breath control in. But otherwise, I've always liked your performance. Thank you very much. Thanks. ఎయిర్టెల్ సప్తస్వరాల్లో ఇప్పుడు వస్తున్నటువంటి పార్టిసిపెంట్ సాకేత్ ఫ్రమ్ హైదరాబాద్. మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్లో నువ్వు ఎంచుకున్నటువంటి పాట ఏంటి చెప్పు. నేను గుడుంబ శంకర్ నుంచి కేకే పాడిన లే లే లే. అద్భుతమైన పాట సెలెక్ట్ చేసుకున్నావు అండ్ నిన్ను మెసేజ్ ఇవ్వమంటే నువ్వు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటి? ఎంజాయ్ ది లైఫ్ మ్యామ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సాకేత్. Thank you, ma'am. గుడ్ లక్. లే 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 ఇవాళే లే 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 ఈ రోజల్లే లే లే వీలుంటే చీమల్లే లేకుంటే చిరుతల్లే రెండంటే రెండున్నాయి పాటలే అవునంటే ఆకల్లే లేకుంటే పాకల్లే ఉంటేనే పోతుంటాయి బాధలే చిరుగాలై నువ్వుండాలి నిన్నే కవ్విస్తుంటే సుడిగాలై చుట్టేయాలి లేలే గొడుగల్లే పని చెయ్యాలి నిన్నే కదిలిస్తుంటే పడగల్లే పని పట్టాలి లేలే నీరల్లే పారాలి అందరి దాహం తీర్చాలి నీరల్లే పారాలి అందరి దాహం తీర్చాలి అని చేస్తే ముంచెయ్యాలి భూమల్లే ఉండాలి అందరి భారం మోయాలి విసిగిస్తే భూకంపాలే చూపాలే లే 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 ఇవ్వాడే లే 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 ఈ రోజల్లే లే వీలుంటే చీమల్లే లేకుంటే చిరుతల్లే రెండంటే రెండున్నాయి పాటలే అవునంటే ఆకల్లే లేకుంటే బాకల్లే
పోతుంటాయి బాధలే. The tall and the cool angry man, super andhra thalsa. It's the time for the call and the beat. Come on, karo jalsa. Jalsa. Yo, 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 yo. Yo, he's the man, yo, the Jackie Chan. He's the king of the Andhra. His face is a super cool Hyderabad. And she is baby girl Sandra. Hey, sari kama pada nissa. Are karo zara jalsa. Jalsa. Hey, sani daba maga nissa. Are karo zara jalsa. సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో తెలుసా 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 ఎప్పటికైనా తెలుసా తుఫాన్ని తలుపులు తడితే ఎలాగ వినబడుతుందో మరి తెలియకపోతే చూడరు బాబు ఈజ్ హ్యూమన్ సునామీ తెలియాలనుకుంటే డేంజర్ బాబు యు గాట్ టు బిలీవ్ మీ హై సారీ గమ పద నిస్సా అరే కరో జర జల్సా ऐसा नहीं तबा मगर रिसा अरे करो जरा जलसा ఒకసారి లే ఒకసారి సాంగ్లో అదొకసారి అంటే నాకు చాలా తృప్తిగా ఉంటుంది. అప్పుడు నేను మైక్ కింద పెట్టేస్తాను. వీలుంటే వీలుంటే చీమల్లే లేకుంటే చిరుతల్లే రెండంటే రెండున్నాయి పాటలే అవునంటే ఆకల్లే లేకుంటే బాకల్లే ఉంటేనే పోతుంటాయి పాటలే. I also want to say, Sakit, that it is that strange quality in your voice which has also brought you ahead. So let's see where this goes, Sakit. Thank you so much. Thank you, ma'am. సప్తస్వరాల్లో మరో అద్భుతమైన స్వరం, డిఫరెంట్గా ఉంది అని అందరి మెప్పు పొందినటువంటి స్వరం మనస్వినిది. మనస్వినిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? నేను ఇచ్చే మెసేజ్ ఏంటి ఏమో నేను చెప్పనా? యా, నేను ఎప్పుడు చెప్పేదే కీప్ స్మైలింగ్. ఓకే, యా, కీప్ స్మైలింగ్. ఓకే, నువ్వు పాడుతున్న పాట ఏంటి? నేను బాయ్స్ చిత్రం నుంచి సారీగామే పాదానిసి అనే పాట పాడుతున్నాను, మెసేజ్ ఓరియంటెడ్. అండ్ లేటెస్ట్ ఫాస్ట్ బీట్ వచ్చి రెయిన్బో చిత్రం నుంచి మీరు పాడిన సల 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 పాట పాడుతున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఎ లాట్. సారీగామే పాదానిసే మార్చి వేసే that's what we say. ఈ సంగీతం సొంత గీతం వేదనలో పుట్టిన గీతం. To be a star will show you how. Reach for the skies and never never give it up. పిట్టగోడలెక్కి ఒట్టి మాటలాడి ప్రేమలీలలో పాఠం కాని లేరా. అడాలసెంటేజ్లో సుఖాలెన్నో కోరి దెబ్బలెన్నో తిన్నాం కదరా. తప్పైన దారిలో వెళ్ళాం, రైట్ అయిన రూట్ కనుగొన్నాం. మిస్టేక్స్ ఆర్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. మేము పారిపోయాము, లోకాన్ని ఎరిగాం, ఆమె కోసమే పనిలో పడ్డాం. లవ్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. పద మార్చి వేసే that's what we say. ఈ సంగీతం సొంత గీతం వేదనలో పుట్టిన గీతం. To be a star will show you how. Reach for the skies and never never give it up.
చూడను ఏమారు వయసంతా బిరుసవుతూ మొదలెట్టరు ఎవ్వారు సర 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 కాకి ముళ్ళు ఓ తల 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 మెరిసే కళ్ళు ఓ మిల 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 దాచెక్కిళ్ళు ఓ నీకందిస్తే ఓ ఏటవుతావో ఓ మైకం మస్తు ఓ ఫ్లాట్ అవుతావు. Today, unfortunately, Manaswini, you know yourself. Yes, ma'am. You're completely not in your element. ఎనీవే ఆల్ ది బెస్ట్ టు యూ. Yeah, thanks a lot, sir. Thanks. God bless you. Thank you. ఎయిర్టెల్ సప్తస్వరాల్లో ఇప్పుడు వస్తున్నటువంటి పార్టిసిపెంట్ కృష్ణారావు గారు. మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటి? మిమ్మల్ని ఒక మెసేజ్ ఇవ్వండి అని అడిగితే. నేను ఇప్పుడు పాడబోయే పాట మీ శ్రేయోభిలాషి చిత్రం నుంచి కోటి గారు స్వరపరిచి వెనిగళ్ళ రాంబాబు గారు రాసినటువంటి చిరునవ్వులతో బ్రతకాలి. నేను చెప్పబోయేది ఈ పాటలో అదే. వెరీ నైస్ అండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అలాగే రెండో పాటగా యమదొంగ చిత్రం నుంచి దల్లేరు మెహందీ గారు పాడిన రబ్బర్ గాజులు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆత్మీయత కరువైనా అంధకారమెదురైనా బ్రతకడమే బరువైనా స్థితిగతులవి ఏవైనా చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి. అందరినీ బ్రతికించాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. బ్రతుకే నీకు బరువైతే ఆ భారం దించుకో. బరువేదైన గురితో ఓ నలుగురితో పంచుకో. కలతే లేని జీవితం అంటే విలువే లేదులే. అలుపే లేక ఏ గెలుపుగే విలువే లేదులే. నింగినట్టు ఎవరెస్టైనా నేల నుండి మొదలవుతుంది. నమ్ముకోకు అదృష్టాన్ని, నమ్ముకో ధైర్యాన్ని. మెరుపులే పిడుగులై ఉరుముతున్నా ఉరకలు వేసే కిరణం జీవితం. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి. అందరినీ బ్రతికించాలి, చిరునవ్వులతో బ్రతకాలి. చిరంజీవిగా బ్రతకాలి, చిరునవ్వులతో బ్రతకాలి. చిరంజీవిగా బ్రతకాలి. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే. రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే. అమ్మని అప్పని ఎత్తిలి బొమ్మని ఎత్తని నీ దరికొచ్చానే. నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి చస్తానే. నీవంటే పాడి పాడి వస్తానే. నువ్వంటే పాడి పాడి చస్తానే. నీవంటే పాడి పాడి వస్తానే. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే. రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే. అమ్మని అప్పని ఎత్తిలి బొమ్మని ఎత్తని నీ
పడి పడి నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి వస్తానే నీ వెంటే పడి పడి వస్తానే నువ్వంటే పడి పడి చస్తానే నీ వెంటే పడి పడి చస్తానే. Yeah, so Krishna Rao ji has been pretty consistent in his performance, and you have a nice voice that really reaches out to the stars. Nice, nice gain in the voice. You definitely have to learn classical music because your landing notes are still not okay, pakka. But you have a nice voice presence. Lots like SPB and Nano. It's very beautiful. Thank you, ma'am. Very nice. కృష్ణారావు గారు చాలా ప్రజెంటేషన్ వాయిస్ కల్చర్ అంతా బాగుంది. ఫస్ట్ సాంగ్లో అది ఏంటి చిరంజీవిగా బ్రతకాలి, అది ఒకసారి అది పాడండి ఒక్కటది. చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి చిరంజీవిగా Yeah, that's what even I heard. అదా? Yeah, ఓకే, అదే పక్కా sure. అండ్ సెకండ్ సాంగ్ లో అమ్మని అబ్బని అత్తని బొమ్మని అత్తని అట్లా కాకుండా అమ్మని అబ్బని అత్తనడారని దాననే అనని అంతానే నువ్వంటే పడి పడి చేస్తానే, అదొక్కసారి. అమ్మని అబ్బని ఎత్తిలి పమ్మని అత్తరి నీ దరికొచ్చానే నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి చస్తానే నీవంటే పడి పడి వస్తానే. థ్యాంక్ యూ వెరీ మచ్. This should have come then. Yeah, It has come now. దిస్ ఇస్ యాక్చువల్లీ వాట్ వీ వాంటెడ్. ఇది కావాల్సింది యాక్చువల్గా. మీరు ఏంటంటే కొంచెం అంటే వాయిస్ని కొంచెం కంట్రోల్ చేసినట్టుగా అట్లా పాడారు. బట్ దెన్ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటున్నాం ఇప్పుడు ఎయిర్టెల్ సప్తస్వరాల్లో. ఈ బ్రేక్ దేనికో మీ అందరికీ తెలుసు, జడ్జ్మెంట్ వినాలనుకుంటున్నాం కాబట్టి మన న్యాయ నిర్ణేతలు రెడీగా ఉన్నారో లేదో తెలుసుకునే లాస్ట్ అండ్ ఫైనల్ బ్రేక్. విరామం తర్వాత ఎయిర్టెల్ సప్తస్వరాలు కార్యక్రమానికి మీ అందరికీ పునః స్వాగతం. మరి న్యాయ నిర్ణేతలు శ్రీమతి మాల్గడి శుభ గారిని అలాగే శ్రీ నిహాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇవాళ మొట్టమొదట అన్నిటికంటే ముందు నిహాల్ గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను. Readily why I have accepted like coming today is I'm a great fan of Shubhaji. Really. ఆవిడ ఇందాక జడ్జ్మెంట్ చెప్పేటప్పుడు చెప్తున్నారంట, అంటే వాయిసెస్లో ఇలాగ అంటే బేస్ అని మొత్తం చెప్తున్నారంట. ఆవిడ చెప్పినటువంటి జానర్ ఉన్నటువంటి వాయిసెస్ అండ్ ఆవిడ పాడినటువంటి పాటలు, ఆవిడకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్. హ్యాట్స్ ఆఫ్ మ్యామ్. I think I'll be spending the next 5 years talking about you, Nihal. And of course మా చెల్లెమ్మ సునీత. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. టఫెస్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో ప్రపంచంలో, అది కొన్నిసార్లు యాంకరింగ్ చేయడమే, ఒక ప్రోగ్రామ్ని హోస్ట్ చేయడమే అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్స్లో. ఈరోజు పార్టిసిపేట్ చేసినటువంటి 7 పార్టిసిపెంట్స్లో నుంచి 6 నెక్స్ట్ రౌండ్కి వెళ్ళబోతున్నారు. ఒక్కళ్ళు ఇక్కడితో ఆగిపోతున్నారు. టెన్షన్ క్రియేట్ చేయటాలు, ఇది చేయడాలు, అది చేయడాలు, ఇవన్నీ నాకు నచ్చవు. బట్ తప్పేంటనేది తెలుసుకుని, అంటే ఒకళ్ళు ఓడిపోతేనే 6 ముందుకెళ్ళగలరు, అది మాత్రం నిజం కాంపిటీషన్ కాబట్టి. ఈనాటి ఈ ఎపిసోడ్ నుంచి తప్పుకుంటున్నటువంటి గాయని మనస్విని. Usually we don't have favorites. We make sure that we don't develop any emotional bonding with any of the children on the show. But this child has constantly had a smile in her face, on her face. And it's been very difficult not to get charmed by her. స్టెప్స్ ఇస్ క్లియర్ వాయిస్ ఆఫ్ ది డే. ఇవాళ క్లియర్ వాయిస్గా ఎన్నుకోబడ్డ వాయిస్ శ్రావణ భార్గవి. కంగ్రాచులేషన్స్. ప్లీజ్ కమ్.
రెండోసారిది, సెకండ్ టైం. కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.